హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఆపద్దు. ఈరోజు అయితే సింపుల్గా టేస్టీగా ఉండి కాకరకాయ ఫ్రై అండ్ ఎగ్ ఆమ్లెట్ అయితే చూపిస్తానండి. ఆల్రెడీ చూపించినవి, కానీ ఈరోజు స్పెషల్గా వెజిటేబుల్స్ ఏం లేవండి. ఉన్న వాటిలో ఏదో వేసేస్తున్నాను. ఈరోజు మార్కెట్ ఉంది, మార్కెట్కి వెళ్ళి అయితే తీసుకొచ్చుకోవాలి. ఈరోజు మీతో ఒక విషయం అయితే డిస్కస్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఏంటంటే, నేను మానిటైజేషన్ కోసం అని చెప్పి ఆల్రెడీ మానిటైజేషన్ అయింది కదా, అందుకని చెప్పి ఐడి వెరిఫికేషన్ ఒకటి ఉంటే నేను ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో ఉన్న యూట్యూబర్స్ ఉంటారు కదా, వాళ్ళని హెల్ప్ అయితే అడిగాను. జ్యోతి నంద్యాల అని చెప్పి ఒక అమ్మాయిని అయితే అడిగాను, యూట్యూబర్ని. అడిగితే వాళ్ళు ఇచ్చిన సమాధానం ఎలా ఉందంటే, ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తుంటే, ఈ అమ్మాయిని అడిగాను నేను, జ్యోతిని నంద్యాల. ఆ అమ్మాయిని అడిగితే ఆ అమ్మాయి చెప్పేది ఏంటంటే, నాకు చాలా పెండింగ్లో ఉన్నామండి, నేను చేసుకోవాలి, వేరే వాళ్ళ నెంబర్స్ కూడా ఉన్నారు, మీకు కావాలంటే చెప్పండి, చేసి పెడతాను. జస్ట్ ఆ అమ్మాయి నేనేం లేదు, చిన్న డౌట్స్ అడిగాను అంతే, 3000 అవుతుందండి అని చెప్పేసింది. అసలు ఎలా ఉన్నారంటే, మనం సబ్స్క్రైబ్ చేయకపోతే వాళ్ళకి అసలు ఫాలోవర్స్ ఎక్కడి నుంచి వస్తారు నాకు అర్థం కావట్లేదు. మినిమం మన దగ్గర ఆ డబ్బులే ఉంటే మనం యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేస్తాం? మనం గొర్రె గుంపు కాబట్టి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి పైకి లాగుతున్నాం. అంతేనంటారా కాదంటారా? మీరే చెప్పండి. నాకు అసలు అప్పుడు అనిపించింది, నేను తన సబ్స్క్రైబర్ని, నేను సబ్స్క్రైబ్ చేశాను. ఆ అమ్మాయికి కూడా చెప్పాను ఆల్రెడీ, మీ సబ్స్క్రైబర్నండి, నేను మీకు సబ్స్క్రైబ్ చేశాను, నాకు కొంచెం ఏమైనా హెల్ప్ చేయండి, మిమ్మల్ని జస్ట్ సజెషనే అడుగుతున్నాను అంతే అని చెప్తే, సజెషన్ అడిగేదానికి కూడా మనీ పేమెంట్ అనేది చేయాల్సి వస్తుంది అని చెప్పింది అమ్మాయి. అసలు ఎలా ఉన్నారంటే, వెంటనే అన్సబ్స్క్రైబ్ చేసేసాను అమ్మాయికి. అసలు మనం ఎందుకు చేయాలండి? నేను ఇప్పుడు నేనే చేసుకున్నాను, అన్ని వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో వీళ్ళని ఎంకరేజ్ చేయొద్దండి. ఈ మాధురి టెక్, జ్యోతి నంద్యాల వీళ్ళు మాత్రం ఎంకరేజ్ చేయొద్దు. ఇంకా ఉన్నారు వాళ్ళు, మనకి ఏదైనా మెసేజ్ పెడుతుంటే తిరిగి రిప్లై కూడా ఇవ్వట్లా. శ్రావణీస్ కిచెన్ ఉంది, ఆవిడని అడిగిన ఆవిడ కూడా ఇర్రెస్పాన్సిబుల్గా ఇస్తున్నారు. సో వీళ్ళకి అసలు చేయొద్దు. ముందు మెయిన్ వచ్చేసి వాళ్ళని మనం పైకి తీసుకొచ్చేసరికి వాళ్ళకి కొంచెం ఇదిగా అయిపోయి వాళ్ళు పైకి చూస్తున్నారు. కాబట్టి నాకు చాలా కోపం వచ్చింది. ఆ అమ్మాయి తెలియకపోతే తెలియని చెప్పడం వేరు, ఇలా చేయటం వేరండి. మీరేమంటారు? మీ కామెంట్స్ చెప్పండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.